అందరికీ వందనాలండి. పునాది సత్యం అనగానే మనం వెనక్కి వెళ్ళి నేర్చుకోవలసిన ప్రాథమికమైన విషయాలివి. కానీ అన్నిటిలోనికి అత్యంత అవసరమైన ఈ అంశం ఎన్ని దినాలు ధ్యానిస్తూ ఉండగా నాకు ఓ సముద్రంలాగా అనిపించింది. న్యాయం చేయలేనేమో అనే అనుమానం కూడా వచ్చింది. అయినా ప్రభువు యొక్క సహాయాన్ని కోరుకుని కొద్ది మాటలైనా ఉపయోగపడే కొద్ది మాటలైనా చెప్పడానికి ప్రభు యొక్క అనుమతిని కోరుదాం. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నీ పిల్లలు కూడుకొని ఈ మాటలు వినడానికి ఇష్టపడుతున్నారు. నీ దాసుడు కేవలం వట్టివాడు, మీకు తెలుసు. మీ సన్నిధి తప్ప మమ్మల్ని ఎవ్వరినీ కూడా తృప్తిపరచజాలదు. నీ వాక్యపు వెలుగు తప్ప మా అంతరంగాలకు సంతృప్తినిచ్చేది మరి ఇంకేం లేదు. సంపూర్ణంగా నీ మీద ఆనుకుంటున్నాం. మీరు నీ దాసుని మీ ఆత్మచేత నింపండి. మా సమయం యావత్తు దీవెనగా మార్చండి. కొద్ది మాటలు చెప్పడానికి మీ అనుమతిని కోరుతున్నాం ప్రభువా. ప్రత్యేకంగా నీ దాసుడు మరుగవడానికి, వింటున్న మా ప్రియులు మేరొందడానికి సహాయం చేయమని మీ కృపాహస్తాలకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. 51వ కీర్తన 17వ వచనం. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. ఈ వచనం సామాన్యంగా విరిగి నలిగిన మనసు, విరిగిన హృదయం అనే పదాలు మనకు సామాన్యమైన పదాలుగా కనిపిస్తున్నాయి. కానీ ఎప్పుడు ఒక వ్యక్తి యొక్క అంతరంగం విరిగి నలిగిన స్థితిలోకి వస్తుంది, ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. ఈ 51వ కీర్తన దావీదు గారు ఎప్పుడు రాశారో దాని మకుటంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆయన ఈ కీర్తన నాతాను వచ్చి గద్దించిన తరువాత రాసిన కీర్తనే. అయితే ఈ సమయంలో దావీదు యొక్క పరిస్థితి ఎలా ఉందో మనం ఆలోచన చేస్తే, నేటి దినాన దేవుని పిల్లలమని చెప్పుకుంటూ ఇంకా దేవునికి ఇష్టం లేని స్థితిలో బ్రతుకుతూ పాపంలోనే ఉంటూ మనం శ్రేష్ఠులమో అనుకుంటున్న అనుభవాలు ఉంటే మనం దేవుణ్ణి దుఃఖపరిచిన వాళ్ళం అవుతాం. వాస్తవానికి తిరిగి జన్మించిన వ్యక్తి ఎవరైనా సరే పొరపాటు జరిగితే అతడు పశ్చాత్తాపడకుండా ఉండలేడు, అనుమానం లేదు. ఇక్కడ ఇంగ్లీష్లో బ్రోకెన్ అండ్ కాంట్రైట్ హార్ట్ అని రాస్తుంది. కాంట్రైట్ అనేటువంటి పదానికి అర్థం ఏమిటంటే, పాపాన్ని గురించిన ఆ సంపూర్ణమైన, నువ్వు ఆ పాప స్థితిలో ఉన్నావు, దానివల్ల జరిగినటువంటి పరిస్థితి ఏమిటో దాన్ని స్పష్టంగా గుర్తించడం అని అర్థం. స్పష్టంగా గుర్తించడం అని. వాస్తవానికి మరి తమ్ముడు సుధాకర్కు ఎందుకు ఈ ఫండమెంటల్స్ చెప్పించాలనిపించిందో నాకు తెలియదు. కానీ సంఘం మర్చిపోయిన అంశం పశ్చాత్తాపం. సంఘానికి నేటి దినాన్న పశ్చాత్తాపాన్ని గురించి పరిచయం లేకుండా పోయింది. నేను ఇలా అనుకుంటాను, ఇది రీడిస్కవరింగ్ ట్రూత్ అని.
మరలా తిరిగి మనం కనుక్కోవలసినటువంటి సత్యం ఇది. వాస్తవానికి కొత్త నిబంధన గ్రంథంలో 56 సార్లు రాసింది పశ్చాత్తాపం అనే పదం. 56 సార్లు. ఈ 56 సార్లలో 34 సార్లు క్రియగా చెప్పబడింది. 34 సార్లు క్రియ, 22 సార్లు నామవాచకంగా చెప్పబడింది, నామంగా చెప్పబడింది. కానీ ఎందుకు ఈ పశ్చాత్తాపం అనే పదం పరిచయం లేకుండా పోయింది అంటే, తర్జుమాలో దాన్ని మారు మనసు అని రాయడం వల్ల పరిచయం లేకుండా పోయింది. మారు మనసు అనే పదానికి రిపెంట్ అని అర్థం, పశ్చాత్తాపడు అని అర్థం. విచిత్రంగా ఈ మారు మనసు అనే పదం, మారు మనసు పొందిన వాళ్ళే మారు మనసు అనంటే ప్రభువు ఒప్పించి క్షమాపణ కోరుకుని క్షమించబడి మార్పు చెందిన జీవితం అంతటినీ కలిసినటువంటి ఒక సామూహికమైన విషయంగాను, ఒక కలెక్టివ్ సెన్స్లో మనం ఆలోచిస్తూ వస్తున్నాం. కానీ మూలం మాత్రం పశ్చాత్తాపం అనేది. ఇది అవిశ్వాస విషయంలో. ఇక విశ్వాస విషయానికి వద్దాం. అవిశ్వాసం గురించి తర్వాత మాట్లాడుకుందాం. విశ్వాస దగ్గరికి వద్దాం. విశ్వాస దగ్గరికి వస్తే, ఏ వ్యక్తి అయినా ఒప్పుకోని ఒక పాపం అతని వ్యక్తిగత జీవితంలో నిలిచి ఉంటే అతడు ఎంత నష్టపోతాడో అతను ఎరిగితే తప్పకుండా పశ్చాత్తాపం అనే అది అతని అంతరంగానికి వస్తుంది అనిపిస్తుంటుంది. కానీ నష్టాన్ని బట్టి కాదు పశ్చాత్తాపడవలసింది. ప్రభువుని మనం ఎంత దుఃఖపరిచామో దాన్ని బట్టి పశ్చాత్తాపడాలి. ప్రభు అంతరంగానికి ఎంత వేదన కలుగు చేశామో దాన్ని బట్టి మనం దుఃఖపడాలి. నేటి దినాన్న ఒక వ్యక్తి అంతరంగంలో నిజంగా ఈ పశ్చాత్తాపం ఉండుంటే మరలా వాటి జోలికి తిరిగి వెళ్ళడు కదూ. అలా వెళ్లకుండా ఉండుంటే సహవాసాలలో ఎంత గలిబిలి ఉండేదా, ఒకరి మీద ఒకరికి ఇంత కష్టం ఉండేదా, ఒకరి ఎడల ఒకరికి పరస్పరమైన ప్రేమ లేకుండా పోయేదా, ఐక్యతను కాపాడుకోవడానికి అందరిలో ఎందుకని సత్యం లేకుండా పోయింది, ఆ పట్టింపు ఎందుకు లేకపోయింది అంటే, ఒప్పుకుంటున్నాం మళ్ళీ మామూలే. దీన్ని ఇంగ్లీష్లో మరో పదం వాడారు, రిమోర్స్ అని. రిమోర్స్ అనే పదం రిపెంటెన్స్ కాదు. రిమోర్స్ అంటే అయ్యో అనుకోవడం అంతే. కానీ పశ్చాత్తాపడి విడిచిపెట్టేయడం కాదు. పాపం నుండి వెనుక తిరగడం కూడా కాదు. అయ్యో అలా జరిగిందా, అలా జరిగిందా. యోధ జరిగిన నష్టాన్ని చూసి అయ్యో అంటాడు. అది కేవలం పశ్చాత్తాపం కాదది. దినాలు గడిచే కొద్దీ విశ్వాస యొక్క జీవితంలో పాపాన్ని నిర్లక్ష్యం చేస్తూ, పాపం విషయమే పట్టింపు లేనివాడిగా, నేను పరిశుద్ధుడిని అయిపోయినాను, ఇంకేం పర్వాలా, ఏం మాట్లాడినా పర్వాలా, ఏం ఆలోచించినా పర్వాలా, ఎలా ప్రవర్తించినా పర్వాలేదు అనుకుంటూ కొనసాగుతున్నాడు. రక్షించబడ్డ పరలోకంలో ఉంటాను, ఏం పర్వాలేదని. వాస్తవమే. కానీ ప్రభు రూపంలోకి రాకపోవడానికి ఈ కఠినపరచబడిన హృదయం కారణం కదూ. ఏ వ్యక్తి పశ్చాత్తాపడతాడో ఆ వ్యక్తి దేవునితో తిరిగి సమాధాన పడతాడు. దావీదు భక్తుని జీవితంలో తాను పాపాన్ని కప్పుకున్న సమయం ఉంది. ఈ పాపాన్ని కప్పేసుకున్న ఈ సమయంలో ఆయన రాజుగా ఉన్నాడు, అడిగేవాడెవరూ లేరు, తన ఇష్టాన్ని కొనసాగించుకుంటున్నాడు. చాలాసార్లు కుటుంబ యజమానులుగా కానీ, సంఘ పెద్దలుగా కానీ, సేవకులుగా కానీ మనకు డొమినియన్ అన్నమాట. ఒక పరిపాలనా వ్యవస్థలో మనం నాయకులుగా ఉన్నాం. మనం చెప్పింది జరగాలంతే. మనం ఏ విషయాన్ని ఒప్పుకోం, ఏది తప్పని అంగీకరించం. మన ఇష్టం మాత్రం మనం నెరవేర్చుకుంటాం.
ఎదటివాడు గాయపడినా పర్వాలేదనుకుంటాం. కానీ మేలు కోరి గాయం చేయడం వేరు, వాళ్ళని అవమానిస్తూ గాయపరచడం వేరు. వాస్తవానికి ఈ 51వ కీర్తన సమయాన దావీదు అత్యున్నతంగా గాయపరిచింది ప్రభుని. ప్రభు తర్వాత అతని స్నేహితుడైన అహీతోపెలుని, అహీతోపెలు కుమారుణ్ణి. ఇక అహీతోపెలు కుమారుని అల్లుడు ఉరియా అతను ఎలాగో చంపించేశాడు. సమాజానికి తాను చేసిన సమస్తం సవ్యంగా ఉన్నట్టు అనిపించినాయి. వివాహం కూడా చేసుకున్నాడు. ఇంకా తప్పేముంది ఇందులో? కానీ మారు మనసు పొందిన ఒక వ్యక్తి అంతరంగంలో ఎలాంటి ఒత్తిడి ఉంటుందో, అంటే అతని మనసు విరిగి నలుగుతున్న సమయం అది. దేవుని దగ్గర ఒప్పుకోకుండా, పశ్చాత్తాపడకుండా, తాను తప్పు చేశాను అనే దాన్ని అతడు అంగీకరించకుండా కప్పుకుంటున్న ఆ సమయాన అతని అనుభవాన్ని ఆయన కీర్తనగా రాశాడు. రాసినప్పుడు 32వ కీర్తనలో ఇలా అన్నాడు, చూడండి దయచేసి. 32వ కీర్తన 4వ వచనం. దివారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా ఉండెను అన్నాడు. దివారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా ఉండెను. ఏ వ్యక్తి అయినా మారు మనసు పొందినవాడు, తిరిగి జన్మించినవాడు, పాపంలో ఉంటే, నిజంగా మారు మనసు పొందిన వాడి సంగతి మాట్లాడుతున్నాను. మారు మనసు పొందినట్టు నటించే వాళ్ళ సంగతి ఏం చేయలేం. వాళ్ళు సంఘంలో అద్భుతంగా కొనసాగిపోతుంటారు. వాళ్ళకేమీ అర్థం కాదు, వినేవాళ్ళకు కూడా ఏమి అర్థం కాదు. వాళ్ళు ఆహా ఓహో అనుకుంటూ వెంబడిస్తూనే ఉంటారు. కానీ నిజంగా తిరిగి జన్మించిన వాడు అయితే, నిజంగా తిరిగి జన్మించిన వ్యక్తి అయితే, అతడు దేవుని సన్నిధిని కోల్పోయిన వాడవుతాడు. వాక్యం అతనితో వ్యక్తిగతంగా మాట్లాడదు. జీవం అతని నుండి ప్రవహించదు. అతని అంతరంగం దైవికమైన నెమ్మదిని అనుభవించలేదు, ఖచ్చితంగా అనుభవించలేదు. దావీదు భక్తుడు అనుభవిస్తూ, దివారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా ఉంది, నా సారము వేసవి కాలం పడినట్టుంది. అంటే ఈ సమయంలో ఒక్క పాట అతని నోటి రాలేదనమాట. దేవుడి నుంచి ఒక్క తలంపు అతనికి దొరకలేదనమాట. ఎన్ని కీర్తనలు రాసిన ఈ సెలయేరు ఎండిపోయిందనమాట. ఎంతో ఆత్మీయమైన ఉన్నత శిఖరాలకెక్కినటువంటి ఈ యోధుడు మోడుబారిపోయినట్టు అయిపోయినాడు అనమాట. నేను ఇలా అంటాను, మన వ్యక్తిగత జీవితాల్లో ఒప్పుకొని విడిచిపెట్టకుండా ఉన్నటువంటి పాపం ఏదైనా సరే, పశ్చాత్తాపడకుండా ఉన్నటువంటి పాపం ఏదైనా ఉంటే ఖచ్చితంగా సంభవించేది ఇదే, అనుమానం ఏం లేదు. దయచేసి చూడండి, 3వ వచనంలో అంటాడు, నేను మౌనినై ఉండగా దినమంతయు నేను చేసిన నా ఆర్తధ్వని వలన నా ఎముకలు క్షీణించినవి అంటాడు. ఎముకలు క్షీణించినాయి అన్నప్పుడు ఏడుస్తున్నానని ఒప్పుకుంటున్నాడు. ఆయన ఏడుస్తున్నాడు. కానీ ప్రభు చేసిన కార్యం అతని మీద బరువుగా ఉండడం మాత్రమే కాదు, 51వ కీర్తనలో ఒక మాట రాశాడు, చూడండి ఏముందో. 8వ వచనంలో, నీవు విరిచిన ఎముకలు హర్షించును అన్నాడు. అతని అంతరంగానికి తీవ్రమైన నొప్పి కలిగింది. ఆ నొప్పి ఎముకలు విరిగిపోతున్నప్పుడు కలుగుతున్న నొప్పి లాంటి నొప్పి. యోబు భక్తుడు అంటాడు, నన్ను బాధించు నొప్పులు నిద్రపోవంటాడు. ఇలాంటి నొప్పిని అనుభవిస్తున్నాడు కానీ పశ్చాత్తాపడల. లేఖనంలో వ్రాసిన మాట ఏమిటంటే, అది చూడండి ఒకసారి, సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం
క్షమించండి 11వ అధ్యాయం 27వ వచనం చివరి మాట. అయితే దావీదు చేసినది యెహోవా దృష్టికి దుష్కార్యముగా ఉండెను. దావీదు చేసినది యెహోవా దృష్టికి దుష్కార్యముగా ఉండెను. ప్రజలు నోరెత్తలేకపోవచ్చు, అహీతోపెలు మాట్లాడలేకపోవచ్చు, అహీతోపెలు కుమారుడు కూడా మాట్లాడలేకపోవచ్చు. బెత్షెబా మౌనంగా అతనితో కాపురం చేయొచ్చు. దావీదు ఇంటివారు కూడా అంగీకరించే ఉండారేమో తెలీదు. కానీ దేవుడు మాత్రం తప్పును తప్పుగానే చూస్తున్నాడు, పాపాన్ని పాపానిగానే చూస్తున్నాడు. ఆయన పక్షపాతం లేని దేవుడు ఆయన. ఈ దుష్కార్యం కొరకు ఆయన ఓర్చుకోలేకపోయినాడు. పశ్చాత్తాపడకుండా దాన్ని ఎంతగా అతడు కప్పుకోవాలో అంతా కప్పుకుంటూ వచ్చాడు. కానీ నాతాను వచ్చి వేలు ఇలా పెట్టి చూపించి, ఆ మనుషుడు నువ్వే అన్నప్పుడు అప్పుడు ప్రారంభమైంది ఈ కీర్తన. అప్పుడు ప్రారంభమైన ఈ కీర్తన వద్ద అతడు పలికిన మాట, దహన బలి నీకు ఇష్టమైంది కాదు, బలర్పించి నేను ప్రాయశ్చిత్తం చేశాను అని అనుకున్నాను. కేవలం క్రియల ద్వారా నేనేదో చేశాను అనుకున్నాను, కానీ నా అంతరంగంలో పశ్చాత్తాపనయ్య నువ్వు కోరింది. దావీదు 51వ కీర్తనలో నా పాపము ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది అన్నాడు. కనిపిస్తున్న బెత్షెబా అతని ఎదుట కనపడుతున్న పాపమే, అనుమానమేం లేదు. అతని అంతరంగం నలిగిన పరిస్థితిలోనికి, విరిగిన పరిస్థితిలోనికి వెళ్ళింది. పశ్చాత్తాపడ్డాడు. మామూలుగా పశ్చాత్తాపడలా. అతడు ఈ మౌనంగా ఉన్న ఈ సమయం, కప్పుకున్న ఈ సమయంలో ఏమేమి నష్టపోయాడో ఈ 51వ కీర్తనలో స్పష్టంగా చెప్తాడు. తానేమి నష్టపోయాడు. ఈ నష్టపోయిన సమయాలను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. దయచేసి మీరు చూడండి. 8వ వచనం, 51:8. ఉత్సాహ సంతోషములు నాకు వినిపించు. ఏ వ్యక్తి పాపాన్ని గురించి పశ్చాత్తాపడలేదో, దాన్ని కప్పుకున్నాడో, నా భార్య కదా, నా తండ్రి కదా, నా తమ్ముడే కదా, ఏం పర్వాలేదులే అని అనుకునే ఎవరైనా సరే దేవుని వద్ద పశ్చాత్తాపడి క్షమాపణ కోరుకోవడం అనేది అత్యంత అవసరం. అలా ఎప్పుడైతే పశ్చాత్తాపడతావో మరలా తిరిగి నీలో ఆ ఆత్మ సంబంధమైన ఉత్సాహాన్ని నువ్వు తిరిగి కనుక్కుంటావు. ఎందుకు ఆత్మీయంగా మనం నీరసించిపోయేటట్టు అవుతాం? ఎందుకు కృంగిపోయే వాళ్ళం అవుతాం? ఎందుకు నిరాశ నిస్పృహలోకి వెళ్ళిపోతాం? ఎందుకు మరలా తిరిగి మనం దేవునితో సత్సంబంధాన్ని కొనసాగించలేకపోతాం? సహవాసాన్ని కొనసాగించుకోలేకపోతాం. సంబంధం ఉంటుంది, తిరిగి జన్మించాం కాబట్టి, కానీ సహవాసాన్ని కోల్పోతాం. ఉత్సాహ సంతోషాలు కోల్పోయిన వాళ్ళమై మనం ఆ రక్షణానందాన్ని పోగొట్టుకున్న వాళ్ళంగా కనిపిస్తాం. అందుకని 12వ వచనంలో అంటాడు, నీ రక్షణానందము మరలా నాకు కలుగు చేయి అంటాడు. రక్షించబడ్డాం కానీ రక్షణానందం ఉండదు. నాకు బాగా జ్ఞాపకం ఉంది. ఒక సోదరుడు నార్త్ ఇండియా నుండి వచ్చాడు. ఆ కుర్రాడు ఏడుస్తూ వచ్చాడు. సుమారుగా నెల్లాళ్ల పైచిలుకు మందిరంలోనే ఉన్నాడు ఇక్కడే. అతను చెప్పిన మాట ఏమిటంటే, అన్నయ్య, మిషనరీగా ఒక్కడే ఉన్నాను నేను, పంచుకోవడానికి ఎవరూ లేరు నాతో, చివరికి నేను పతనమైపోయినాను, ఇవాళ నేను ఎవరికి నా ముఖాన్ని చూపించలేను అన్నాడు. అతడు తిరిగి లేవడానికి అతనికి వాక్యం చూపించి, నాయనా ఇది వాక్యం, నువ్వు పశ్చాత్తాపడు. వాస్తవానికి అంతకాలం తరువాత అతడు మరలా ప్రభుతో వ్యక్తిగతమైన సహవాసాన్ని పునరుద్ధరించుకున్నవాడై లేచి బలపడి మళ్ళా నార్త్ ఇండియాకి వెళ్ళాడు అతను. అవును,
ఎందుకు ఈ మాట అంటున్నానంటే, సహవాసం లోపల దేవుని సహకారులుగా, దేవుని సేవకునికి సహకారులుగా ఉన్నవారు, పెద్దలకు సహకారులుగా ఉండేవారు, సంఘ పెద్దలు కానీ ఎవరైనా పరిచారకులు కానీ సరైన విధంగా మళ్ళా తిరిగి పనిలో అడుగు పెట్టలేకపోవడానికి గల కారణం ఏంటి? ముఖం చాటేసుకుని వెళ్ళిపోవడానికి గల కారణం ఏంటి? ఆ యాక్టివ్ సర్వీస్లో వాళ్ళు ముందుకు వెళ్ళకపోవడానికి గల కారణం ఏంటి? ఏదో హిడెన్ సిన్ అనేది వారి జీవితంలో ఉండబట్టి. వస్తారు, పొడి పొడిగా మాట్లాడతారు, వస్తారు, ఏదో పని చేసి వెళ్ళిపోతారు, అంతవరకే. కానీ వారు హృదయపూర్వకంగా ఆ పనిలో పాలుపంపులు పొందలేకపోవడానికి గల కారణం ఏమిటంటే, వారు దేవునితో సమాధాన పడలే విషయంలో, పశ్చాత్తాపడల. పడాలంటారా? ఒకసారి మనందరికీ తెలిసినటువంటి మాట దగ్గరికి వెళదాం రండి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయం 9వ వచనం. మన పాపములను మనము ఒప్పుకొని నేడల, మన పాపములను మనము ఒప్పుకొని నేడల. ఎవరు? యోహాను గారు కూడానా? ఆయన కూడా తను తాను మనతోనే కలిపి మాట్లాడుకుంటున్నాడు. మన పాపములను మనము ఒప్పుకొని నేడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. చాలా సంవత్సరాల క్రితం, బహుశా ఒక 35-40 సంవత్సరాల క్రితం, అది చార్లెస్ స్పర్జన్ రాశాడో మూడీ రాశాడో నాకు జ్ఞాపకం లేదు, విశ్వాసుల్లో పాపం అనే ఆర్టికల్. అది చదివినప్పుడు ఆశ్చర్యపోయాను, విశ్వాసుల్లో పాపం ఉంటుందా అని. కారణం ఏంటంటే పరిశుద్ధులం అయిపోయాం, ఇంకా అసలు మనలో పాపం ఉండడానికి అవకాశం లేదు, పాపాన్ని జయించేశాం, జై జీవితాన్ని జీవిస్తున్నాం అనుకుంటూ కొనసాగుతున్న ప్రారంభ దినాలు ఇవి. ఆ ఆర్టికల్ కళ్ళు తెరిపించింది. ఆనాటి పరిశుద్ధులు లేఖనం యొక్క లోతును చూపించారు, ప్రాథమిక సత్యం దగ్గర తిరిగి రమ్మని చెప్పారు. ఇది శరీరం, శరీర సంబంధమైన మనుషులం మనం. ఎప్పుడు నోటి మాట, ఎప్పుడు కంటి చూపు, ఎప్పుడు తలంపు, ఎప్పుడు ప్రవర్తన, ఎప్పుడు క్రియ, వీటన్నిటి వద్ద తప్పిపోయేటువంటి స్వభావం కలిగిన మనుషులం మనం. రక్షించబడిన వాళ్ళమే, రెండు స్వభావాలు కలిగిన వాళ్ళమే, పరిశుద్ధాత్మకు మనం ఆలయమయ్యాం. ఆత్మ స్వభావం మనలో ఉంది, శరీర స్వభావం కూడా మనలో ఉంది. కానీ శరీరానుసారంగా ప్రవర్తిస్తూ పరిశుద్ధాత్ముడిని దుఃఖపరిచే వాళ్ళంగా మనం ఉంటాం. ఎన్నిసార్లు, ఎన్ని మార్లు పశ్చాత్తాపం అనేది చాలా చాలా అవసరమైంది, ప్రాముఖ్యమైంది కూడాను. ఈ భక్తుని జీవితంలో ఇలా అన్నాడు. ఏమన్నాడంటే 10వ వచనంలో, నా అంతరంగంలో స్థిరమైన మనసు నాకు కలుగు చేయి అన్నాడు. పాపం చేసిన వాని అంతరంగం ఎప్పుడు వేవరింగానే ఉంటుంది, నిలకడగా ఉండలేడు అతను. ఎంత తిరిగి జన్మించినా, ఎన్ని కీర్తనలు రాసినా, రాజుగా కిరీటం ధరించి సింహాసనం మీద కూర్చున్నా, పౌరుషం కలిగి యుద్ధం చేసేటువంటి నాయకుడు, యోధుడు అయినా అతని అంతరంగంలో తాను ఎంతటి బలహీనుడో తన నోటితో తాను చెప్పుకుంటున్నాడు. మనం అది కాదా? భార్యను బాధపెట్టిన సందర్భాలెన్ని, భర్తను బాధపెట్టిన సందర్భాలెన్ని, అమ్మ నాన్నలను దుఃఖపెట్టిన సందర్భాలెన్ని. వీటన్నిటి విషయంలో ఎప్పుడైనా పశ్చాత్తాపడ్డారా? పిల్లల్ని బాధపెట్టిన సందర్భాలెన్ని, మన ఈగోను చల్లార్చుకోవడం కోసం. ఇవన్నీ మనకు తప్పులుగా అనిపించవు, కానీ వెళ్ళి మోకరించినప్పుడు మనకు దేవుని సన్నిధి దొరకదు కదా. ఆయన మనకు దూరం అయిపోయినట్టు అనిపిస్తుంటుంది. ఎంత దుఃఖం అనిపిస్తుందో. ఏ రోజున లేఖనంలో నుంచి ప్రభు స్వరం వినపడదో ఆ రోజు తీవ్రమైన దుఃఖం ఉంటుంది. ప్రార్థించేటప్పుడు ఆయన సన్నిధి లభించకపోతే అయ్యో ఒట్టిపోయిన అనుభవం దగ్గర ఎంత బాధ వచ్చేస్తుందో చెప్పడానికి లేదు. ఏదో ఉంది, అంతరంగాన్ని తిరిగి తిరిగి పరిశీలన చేసుకోవాల్సిన అవసరత ఉంది అనిపిస్తుంటుంది. వాస్తవానికి పాత నిబంధన గ్రంథంలో 99% పైచీలకు
దేశమంతటిని, జాతి అంతటిని పశ్చాత్తాపడమని చెప్తూ వస్తుంది లేఖనం. జాతి అంతా పశ్చాత్తాపడాలని. కానీ కొత్త నిబంధన దగ్గరికి వచ్చిన తర్వాత వ్యక్తిగతంగా మాట్లాడుతూ ఉంటాడు ఆయన. వ్యక్తిగతంగా తిరిగి ప్రకటన గ్రంథంకి వచ్చాక స్థానిక సంఘం అంతా కూడా పశ్చాత్తాపడాలని మాట్లాడతాడు ఆయన. అంటే పశ్చాత్తాపం అనేది ఎల్లప్పుడూ మనం పరిశుద్ధపరచబడుతూ వెళ్ళేటువంటి ప్రక్రియలో భాగం. మన విశ్వాసానికి మూల సూత్రం అది, కానీ పరిశుద్ధతకు కూడా మూల సూత్రం అదే. పరిశుద్ధతలో ఎదగడానికి కూడా ఆ పశ్చాత్తాపం కారణం. పశ్చాత్తాపమే కారణం. ఇప్పుడు పశ్చాత్తాపాన్ని గురించి ఓ సామాన్యమైన 3 విషయాలు చూద్దాం. మొదటిది ఏమిటి అంటే, సహజంగా మనం మంచివాళ్ళం అనుకుని ఎదటి వాడిలో లోపాలు చూసే తత్వం విశ్వాసికి మెల్లగా అనుభవంతో అబ్బుద్ది. సీనియర్ బిలీవర్ అయ్యేటప్పటికల్లా ఖచ్చితంగా తోటి విశ్వాసిలో ఉన్న లోపాలు చూస్తూనే ఉంటాడు. మాట్లాడుతున్న సేవకుల లోపాలు కూడా చూడడం ఆరంభిస్తాడు. ఇది ఓ రకమైన జాడ్యం, జబ్బు. ఇది అనుమానమేం లేదు. ఎదటి వారి లోపాలు చూసే మనం, మన లోపాలు మనకు కనపడవు. ఇది ప్రమాదం. ఎవరు ఎదటి వారిలో లోపాలు చూస్తుంటారో అలాంటి వాళ్ళు ఎన్నటికి తన లోపాన్ని చూసుకోలేరు. ఆ మాట లూకాసు వార్తలో కూడా రాస్తాడు. తామే నీతిమంతులమని తము నమ్ముకుని ఇతరులను తృణీకరించి కొందరితో ఆయన ఉపమానం చెప్పిను అంటాడు. చాలా సంవత్సరాల క్రితం నేను ఒకానొక చోటుకి వాక్యం చెప్పడానికి వెళ్ళాను. పబ్లిక్ మీటింగ్ అది. ఆ సేవకునికి 70 సంవత్సరాలు ఉంటాయి. నా వయసు అంతా కలిపితే 30 సంవత్సరాలు కూడా ఉండదు ఆ సమయంలో. ఆ పెద్దవారు ఆయన ఒక మాట అన్నాడు. నేను ముందు మాట్లాడతానండి, నాకు అవకాశం ఇవ్వండి అన్నాడు. సహజంగా పెద్దవాళ్ళు వెనక మాట్లాడడం అనేది అలవాటైపోయింది. కానీ ఆయన అన్నాడు, నేను ముందు మాట్లాడతాను, వారు వెనక మాట్లాడతారులేండి అని. నాకు ఎందుకు భయం అనిపించింది, సిగ్గు అనిపించింది కూడాను. ఆయన నిలబడి మాట్లాడుతున్నాడు. మాట్లాడుతూ ఒక మాట అన్నాడు. నా వయసు 70 సంవత్సరాలు. ఇప్పటికీ నా లోపలికి నేను చూసుకుంటున్నప్పుడు నాలో ఎన్నో లోపాలు కనపడుతున్నాయి. వాటిని సరిచేసుకోవడంతో, దేవునితో సమాధాన పడడంతో, పశ్చాత్తాపడడంతోనే నా టైం సరిపోతుంది. ఇప్పుడు ఎదటివారి లోపాలు చూసే అవకాశం నాకు లేదు అన్నాడు ఆయన. తల వంచుకుని ఇలా అనుకున్నాను, ఈయన వెనకాల వాక్యం చెప్పడానికి నేను అర్హుణ్ణి కాను అని. పడక మీదకి వెళ్ళి కన్ను మూసేటంత వరకు పరిశీలించుకుని పశ్చాత్తాపడేటువంటి అభ్యాసాన్ని ప్రతి విశ్వాసి కలిగి ఉండాలి. ఇది ఎన్నటికీ మర్చిపోకున్న సంగతి. ఇది ఎల్లప్పుడూ గుర్తుంచవలసిన సంగతి. తామే నీతిమంతులు అనుకునేవారు ఎప్పటికీ పశ్చాత్తాపడలేరు. ఒకసారి మీరు నాతో పాటు యెషయా గ్రంథం 6వ అధ్యాయం వద్దకు రండి. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనం. నేను అయ్యో అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడను, నేను నశించి తిని. ఇది యెషయా గారి యొక్క కన్ఫెషన్. ఇది పశ్చాత్తాపం, ఒప్పుకోడు 2. కానీ 5వ అధ్యాయం మీరు చూడండి, ఆయన ఎలా కనిపిస్తాడు. ఆయన తన చుట్టుప్రక్కల ఉన్న వారి యొక్క లోపాలు చూస్తూ కనపడతాడు. వారి తప్పులను ఖండిస్తూ కనపడతాడు. వారిని ఆయన దునుమాడుతూ కనపడతాడు. ఎంత తీవ్రంగా మాట్లాడతాడో ఆయన అంటూ 15వ వచనంలో, గనులు తగ్గించబడుదురు, గర్విష్ఠుల చూపు తగ్గును అంటాడు. ఇలా మాట్లాడుకుంటూ వెళుతూ ఆయన అంటాడు, భక్తిహీనతైన త్రాళ్లతో దోషమును లాక్కుని వారికి శ్రమ, బండి మోకుల చేత పాపము లాక్కుని వారికి శ్రమ,
ఇలా మాట్లాడుతూ కీడుకు మేలని మేలు కీడని చెప్పుకొని చీకటి వెలుగని వెలుగు చీకటని ఎంచుకునే వారికి శ్రమ, చేదు తీపి అని తీపి చేదని ఎంచుకునే వారికి శ్రమ అని మాట్లాడుకుంటూ తమ దృష్టికి తాము జ్ఞానులమని, తమ ఎన్నికలో తాము బుద్ధిమంతులమని తలంచుకుని వారికి శ్రమ అన్నాడు ఆయన. అంటే వాళ్ళందరూ బుద్ధిమంతులు అనుకున్నారు ఇన్ని పనులు చేసి అని అనుకున్నాడు. కానీ ఎప్పుడు ప్రభు యొక్క ఆ ప్రత్యక్షత అతని అంతరంగానికి లభించిందో, ఎప్పుడు ఉన్నతమైన సింహాసనం మీద ఆయన కనిపించారో, కనిపించటం మాత్రమే కాదు, దేవదూతల యొక్క స్వరం అతడు విన్నాడు. ప్రభు యొక్క దర్శనాన్ని చేసుకున్నాడు, దేవదూతల యొక్క స్వరాన్ని విన్నాడు. విన్న తరువాత అతనికి అర్థమైంది ఏమిటి? వాళ్ళు 2 రెక్కలతో ముఖం కప్పుకుని, 2 రెక్కలతో తమ దేహం కప్పుకొని, 2 రెక్కలతో ఎగురుతూ, పరిశుద్ధుడా, నీకు మా ముఖం చూపించడానికి మేము తగిన వాళ్ళం కామయ్యా. మా దేహాలు నీ ఎదుట పరిశుద్ధమైనవి కావయ్యా. తేజోరూపులైనటువంటి దేవదూతలే అలా కనిపించినప్పుడు నీ ఉన్న స్థలంలో నిలబడ్డానికి కూడా మేము అర్హులం కామయ్యా అనుకున్నారేమో వాళ్ళు. ఇది చూసినటువంటి ప్రవక్త అయిన యెషయా అయ్యో అన్నాడు. అప్పటి వరకు ఇతరుల వైపు చూసినవాడు అప్పుడు తన వైపు చూసుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు. ఇది ప్రతి విశ్వాసి జీవితానికి అవసరమైన సంగతి. మన వంక మనం చూసుకోకపోవడం అనేది సర్వత్రా జరుగుతున్న తప్పు. లేఖనాన్ని సేవకుడిగా నేను అన్వయించుకుంటే ఈ వాక్యాన్ని నా కోసం చదవడం మానేసి వర్తమానం చెప్పడం కోసం చదవటం అలవాటైంది. అప్పుడు వాక్యం నాతో మాట్లాడదు. వాక్యం నా లోపాన్ని చూపించదు. నేను విమర్శించడానికి, ఎదటి వాడిని గద్దించడానికి, లెక్క లేకుండా మాట్లాడడానికి నేను అలవాటు పడతాను తప్ప నన్ను నేను సరిచేసుకోవడానికి ఇష్టపడ్డాను. ఇక్కడే మనం దీనత్వాన్ని కోల్పోతాం. విరిగి నలిగిన హృదయం మనిషిని దీనునిగా చేస్తుంది, పశ్చాత్తప్తునిగా చేస్తుంది. దేవుణ్ణి బాధ పెట్టిన ఆ సందర్భం జ్ఞాపకం వస్తే విలవిల్లాడిపోవడం తప్ప ఇంకేముంది? అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి నువ్వు కావాలి అంటాడు ఆయన. అలాంటి వాళ్ళ దగ్గరికి నువ్వు వెళ్ళేటప్పుడు నువ్వు విమర్శిస్తూ వెళితే వాళ్ళని ఏం చేరుకుంటావు? వాళ్ళు నీ మాట వినరు, వాళ్ళు నిన్ను అంగీకరించరు. వాళ్ళు అదే కదా రాశాడు. ఎక్కడ పంపుతున్నాను? కనులతో చూచి, చెవులతో విని, హృదయంతో గ్రహించి, మనసు మార్చుకొని స్వస్థత పొందకపోవునట్లు ఈ జనుల హృదయం కొవ్వు చేసి వారి చెవులు మందపరిచి వారి కనులు మూయించుమి అన్నాడు. ఆయన అక్కడికి వెళ్ళమన్నాడు. అలాంటి వాళ్ళ మధ్యకి వెళ్ళాలి అని అంటే ఏముండాలి? విమర్శ. ప్రభు విమర్శించలేదే. విచిత్రం ఏమిటంటే, దైవత్వం అర్థమైన ప్రతి వ్యక్తి స్పష్టంగా తానేమిటో గ్రహించగలుగుతాడు. దైవత్వాన్ని అర్థం చేసుకోలేని వ్యక్తి తానెవరో కూడా అర్థం చేసుకోలేడు. అందుకనే 90వ కీర్తనలో మోషే గారు అంటారు, నీ ముఖకాంతిలో అంటాడు. ఆయన ముఖకాంతి మన మీద ప్రకాశింప చేస్తే తప్ప మన లోపాలు అర్థం కావు. అయ్యో, నా పెదాలు అపవిత్రమైనాయి, నా సహవాసం అపవిత్రమైంది, అపవిత్రమైన జనుల మధ్య నేను నివసిస్తున్నాను. పశ్చాత్తాపడ్డాడు. ఈ పశ్చాత్తాపం ఆయనను దేవుని పనికి ఒక అడుగు ముందుకు వేయడానికి అర్హునిగా చేసింది. ఇంతెందుకు, మరో వ్యక్తిని కూడా ఒకసారి చూద్దాం. దయచేసి రండి. యోబు గ్రంథం 42వ అధ్యాయం
6వ వచనం, 5:6. వినికిడి చేత నేను గూర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కనులారా నిన్ను చూచున్నాను, కావున నన్ను నేను అసహించుకుని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపడుచున్నాను అన్నాడు. నీతిమంతుడే, పాపాన్ని విసర్జించిన వాడే, యథార్థవర్తనుడే, శ్రమ వచ్చినప్పుడు తన స్నేహితులు ఆయనతో వాదించినప్పుడు ఆయన వాళ్ళతో చాలా గట్టిగా మాట్లాడాడు. ప్రభు ఆయన లోపాలు ఏమి, ఆయన లోపం ఇదే అని చెప్పలా, నా గురించి మంచే మాట్లాడాడు అన్నాడు. కానీ ఎప్పుడైతే ప్రభు యొక్క ముఖ దర్శనం అయ్యిందో యోబు తన లోపాన్ని తాను గుర్తించాడు. తన లోపం ఏమిటో ఆయనకు అర్థమైంది. నేను బుద్ధికి మించిన సంగతులు మాట్లాడాను. బుద్ధికి మించిన సంగతులు, మన అనుభవంలో లేని విషయాలు, మనం ఆచరించిన విషయాలు మాట్లాడడం అనేది విశ్వాసులోనైనా, సంఘ పెద్దల్లోనైనా, సేవకుల్లోనైనా కనిపించే దారుణమైన పాపం. అది ఆచరించం, కానీ బోధించడానికి మాత్రం ముందుంటాం. ఇది దుఃఖానికి కారణం. వెళ్ళి రేపు ఆయన కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడగలమా? ఏ ముఖంతో వెళతాం? అందుకనే కాబోలు ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఏ ముఖంబు తోడవత్తు ఏసునాథ నీదు మ్రోలా అంటాడు. ఏ ముఖంతో రానయ్యా? ఎలా రాను? నేను ప్రకటించాను, కానీ నేనే గర్విష్టిగా ఉన్నాను. గద్దించాను, కానీ నేను సరిచేసుకోలే. అనేకులను విమర్శించాను, కానీ నా పిల్లల వద్ద నేను ఇంట్లో తల ఉంచుకున్నాను, కానీ ఆ విషయాలు మరుగ్గా ఉంచడానికి ఇష్టపడ్డాను. నేను పశ్చాత్తాపడ్డా, నేను సరిచేసుకోలే. ప్రసంగ పీఠం మీద నేను ఘనుణ్ణి అన్నట్టు మాట్లాడుతూ వచ్చా. నన్ను నేను అహంకారినని నీ పాదాల దగ్గరికి వచ్చి నిరూపించుకున్నా. కానీ అహంకారులను ఎదిరించువాడు నువ్వన్న సత్యాన్ని మర్చిపోయి నేను ఇంకా అహంకారంగా ప్రవర్తిస్తూనే ఉన్నాను. ఇది వ్యక్తిగతంగా నన్ను నేను పరిశీలన చేసుకునేటప్పుడు నాలో కనిపించే లోపాలివి. ప్రత్యేకంగా మన వ్యక్తిగత జీవితాలను మనం పరిశీలన చేసుకోవడం అవసరం. ఆయన లేఖన వెలుగులో యోబు అంతటి వాడు నేను బుద్ధికి మించిన సంగతులు మాట్లాడాను అని అంటే, మరి మన సంగతి ఏమిటో ఒకసారి మీరు ఆలోచించండి. ఇక 3 దగ్గరికి వస్తే 32వ కీర్తనలో 51, 32 ఈ కీర్తనలన్నీ ఒకే సమయంలో రాసిన కీర్తనలు ఇవి. 32వ కీర్తనలో ఇలా అన్నాడు, నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని. నా దోషాన్ని నేను కప్పుకోలా, ఒప్పుకున్నాను అన్నాడు. ఎవరైనా ఇది అని లేఖనంలో నుంచి మనతో మాట్లాడినప్పుడు మనం తిరగబడతాం, ఖచ్చితంగా తిరగబడతాం. అతను చెప్పేది ఏమిటండి, అతను చెప్తే మేము వినాలా? ఆయన సంగతి మాకు తెలుసు, వాళ్ళ నాన్నగారి సంగతి మాకు తెలుసు, వాళ్ళ తాతగారి సంగతి మాకు తెలుసు అంటాం. మనం ఒప్పుకోం, ఎట్టి పరిస్థితులు ఒప్పుకోం. ఇక్కడ ఓ చిన్న తేడా చెప్పనా నేను? సౌలు పశ్చాత్తాపం కేవలం పశ్చాత్తాపం కాదది. అతని వద్దకు సమూయేలు వెళ్ళడానికి భయపడ్డాడు, కానీ దావీదు వద్దకు రావడానికి నాతాను భయపడలేదు. సౌలు దావీదుల వ్యక్తిత్వాల్లో ఉండే వ్యత్యాసం అది. నాతాను వచ్చి ఆ మనుషుడు నువ్వే అన్నప్పుడు ఎదురు తిరగల.
తన తప్పును తను ఒప్పుకున్నాడు ఆయన. దాన్ని ఎవరి మీద తోసేలా. నన్నంటావేంటయ్యా? నా నా చుట్టూ ఈ ప్రజలు ఉండుంటే నేను ఈ తప్పు చేసేవాడినా? నా సహవాసమే నాతో బలంగా ఉండుంటే నేను ఇలా ఉండేవాడినా? నా పరివారం నాతో ఉండుంటే? ఆ మాట ఏమనలా. అంతేకాదు, అయినా ఆ టైంలోన ఆమె అని ఆమె మీదకి తోసేలా. ఎవరి మీదకో నెట్టివేయకుండా ఆ తప్పు తనదని బేషరతుగా అంగీకరించిన హృదయానుసారుడితనం. అప్పటికే సారం ఎండిపోయినట్టయింది. ఆయన హస్తం బరువయింది. విలవిల్లాడిపోయినాడు. పగిలిన హృదయం అతంది. నలిగిపోయాడు. ఆ పాపం యొక్క పర్యవసానం కాకుండా ఆ పాపం యొక్క నిజస్వరూపం అతనికి అర్థమైంది. దేవుని మీద తానెంత తిరుగుబాటు చేశాడో, శత్రువులు దేవుణ్ణి దూషించడానికి తాను కారకుని ఎలా అయ్యాడో, దేవుని అంతరంగాన్ని తాను ఎంత క్షోభ కలుగు చేశాడో గుర్తించిన వాడు కన్నీటితో విరిగిన వాడై నేను ఒప్పుకొంటిని అన్నాడు. నేను ఒప్పుకున్నాను. అంటూ ఒప్పుకుంటూ ఇలా అన్నాడు. 2వ వచనంలో కడుగు అన్నాడు. 3వ వచనంలో పవిత్రపరచు అన్నాడు. 1వ వచనంలో తుడిచివేయి అన్నాడు. ఆ మాలిన్యాన్ని 3 అంతలుగా పవిత్రపరచబడాలని ఆశించాడు ఆయన. అది కడగబడాలి, పవిత్రపరచబడాలి, తుడవబడాలి. అంటే ఎంత ఎంత అతని అంతరంగం మలినమైందో, ఒకప్పుడున్నటువంటి ఆ స్వచ్ఛత, ఒకప్పుడున్నటువంటి ఆ సమాధానం, ఒకప్పుడున్నటువంటి ఆ ప్రత్యక్షత ఎలా ఇల్లిపోయాయో, మసకబారిపోయినాయో అర్థమైన వాడు పాపం ఎంత ప్రమాదకరమైందో గుర్తించాడు. గుర్తించిన వాడు పశ్చాత్తాపడ్డాడు. అతడు కన్నీటితో నా పడక తేలిపోతుంది అన్నాడు. చాలామంది ఘనులైన వారు దావీదు తప్పు చేయలేదా అంటున్నారు. మరి కొంతమంది అయితే ఘనులు సొలొమోను దేవుని యొక్క సంకల్పంలో లేడా అని తాము చేసిన పాపాన్ని సమర్థించుకుంటున్నారు. లేదండి, దేవుడు మన స్థాయిని కాదండి చూసేది. ఆయన వాటిని లక్షించేయడు. ఆయన లక్ష్యం చేసేది ఆయన విరిగి నలిగిన హృదయాన్ని అలక్ష్యం చేయడు, లక్ష్యం చేస్తాడు ఆయన. కన్నీటితో ఆయన పాదాల మీద పడి పశ్చాత్తాపడ్డం అనేది కోరదగింది. చాలాసార్లు మనం ఇతరులను బాధ పెట్టడం అనేది, ఇతరులను గాయపరచడం అనేది సర్వసాధారణంగా అయిపోయింది. అది దేవుణ్ణి గాయపరుస్తున్నాం అనుకోం. పెద్ద పాపం చేయక్కర్లా. ఎదటివాని మనసు మన మాట వల్ల కృంగజేయటం మేలంటారా? అది క్షేమం అంటారా? ఎంతమంది మన మాటల వల్ల కృంగి ఉంటారో ఒకసారి ఆలోచించేయండి. దావీదు గారి విషయం ఆలోచిస్తూ ఆయన ఒక పతనం, ఒక మరణం, ఇవన్నీ ఆయన ఎప్పుడైనా ఊహించాడా? తాను ఇలాంటి పని చేస్తానని ఆయన కలగన్నాడా? ఎప్పుడూ లేదు. కానీ జరిగిన తరువాత ఒకటి అర్థం చేసుకోవాలి. ఏ వయసుకైనా, ఏ పరిస్థితుల్లోనైనా పతనానికి అవకాశం ఉంది. ప్రతి చిన్న విషయాన్ని సరిచేసుకుంటూ వెళ్ళేవాడు
దేవునితో అన్యోన్యమైన సహవాసం కలిగిన వాడై ఉంటాడు. అప్పుడు ఆయన వారి పాదాలు జారకుండా కాచి కాపాడేవాడుకుంటాడు. ఈ అన్యోన్య సహవాసాన్ని ఎప్పుడు కోల్పోతామో అప్పుడు జారిపోయే అవకాశం కనిపిస్తుంది అని అనిపిస్తుంది నాకు. నేను జరిగిన ఒక విషయాన్ని మీతో పంచుకుంటాను. అన్యథా భావించకండి. ఒకరోజు రాత్రి 1 అయింది. నేను ఓ అన్నగారు కలిసి ఉన్నాం. ప్రార్థన చేసుకున్నాం. ఆయన తన గతాన్ని చెప్తూ చెప్తూ తాను ఎలా పతనమైపోయాడో చెప్పి గావురుమని ఏడ్చాడు ఆయన. ఆయన ఏడుపు చూసి నేను తట్టుకోలేకపోయినాను. అన్నా 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 ఆగండి అన్నా ఆగండి అన్న. లేదు నాన్న, లేదు నాన్న, అది నన్ను ఇంకా బాధ పెడతానే ఉంది నాన్న, అది ఇంకా బాధ పెడతానే ఉంది. మీరు పశ్చాత్తాపడ్డారు కదా. పడ్డాను నాన్న, దేవుడు నన్ను తిరిగి లేపాడు, కానీ నాన్న ఆ మచ్చ ఇంకా మచ్చగానే మిగిలిపోయింది కదా అని ఏడ్చాడు. ఆయన ఆదరించడానికి నా దగ్గర మాటలు లేవు. అప్పుడు నేను ఒక్క మాట ప్రభువుని అడిగా, ఒక్క మాట చెప్పడానికి సాయపడు ప్రభు అని. ప్రభు ఇచ్చిన మాట మీతో చెప్పి ముగిస్తాను నేను. ఆ మాట ఏమిటంటే, అన్నా మీలాంటి వారు పడినా లేవగలరని దేవుడు అనుమతించుంటాడన్నా, నాలాంటి వాడు పడితే లేవలేడని దేవుడు కాపాడాడన్నా. అంతే. ఆలోచించండి. దావీదు లేవగలిగాడు, కానీ కొంతమంది తిరిగి లేవలేరు. లేవలేరు అంటే ఆత్మలో తిరిగి లేవచ్చు, తిరిగి దేవునితో సమాధాన పడవచ్చు, సహవాసాన్ని పొందొచ్చు, కానీ మళ్ళా తిరిగి అదే స్థాయిలో పరిచర్యకు మాత్రం వాళ్ళు సాహసించలేరు, చేయలేరు. దావీదు వలె మరి శ్రేష్టమైన కీర్తనలు రాస్తూ మరి పరిశుద్ధంగా జీవించేటువంటి అవకాశం తన జీవితంలో ఆయన తిరిగి సంతరించుకోగలిగాడు. ఈ రోజున హృదయపూర్వకం ఒక మాట చెప్తున్నాను. విశ్వాసులమైన మన జీవితంలో ఎన్ని విధాలుగా మనం దేవుణ్ణి బాధ పెట్టామో వాటన్నిటినీ పశ్చాత్తాపంతో ఒప్పుకుందాం. ఆయన విలువైన వాక్య ఉదకం చేత పవిత్రపరచబడిన వారమై, అమూల్యమైన ఆయన రక్తం చేత పవిత్రపరచబడిన వారమై, ఆయన అనుగ్రహించిన పరిశుద్ధాత్మని ద్వారా పవిత్రపరచబడిన వారమై తిరిగి మరలా ఆయనతో సత్సహవాసం చేయడానికి ప్రభు తన కృపను మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రియ తండ్రి, పరిశుద్ధుడైన దేవా, వందనాలు, స్తోత్రాలు నాయనా. మీ కృప కలిగిన హస్తాలకు, జాలి కలిగిన హస్తాలకు ఈ పగిలిన మాటలను అప్పగించుకుంటున్నాను. విన్నా మా ప్రియుల హృదయాలలో మీరే మీ ఆత్మకార్యం జరిగించండి. ప్రభువా, అనుకున్నది చెప్పలేకపోయినాను, మరోసారైనా చెప్పడానికి మీ అనుమతినివ్వండి. మీ కృపకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.